హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శశి వ్లాగ్స్. ఈరోజు నా వ్లాగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్. నేను నా సంక్రాంతి బ్లౌజ్ని వర్క్ చేసుకోవాలి అనుకున్నాను. దానికి సంబంధించిన డిజైన్, మోడల్ నాకు రెగ్యులర్గా బ్లౌజులు కుట్టే మేడంకి చెప్తే చాలా అంటే చాలా అందంగా స్టిచ్ చేసి ఇచ్చారు. ఇప్పుడు నేను దానికి వర్క్ చేస్తున్నాను. నాకైతే బ్లౌజులన్నీ డిఫరెంట్గా ఉండాలి అని అనిపిస్తుందబ్బా. అందుకనే ప్రతి ఒక్క బ్లౌజ్ని డిఫరెంట్గా డిజైన్ చేసుకుంటూ ఉంటాను. కొన్ని బ్లౌజులు మగ్గం వర్క్కి ఇస్తాను, కొన్ని నేనే పెయింట్ వేస్తాను, కొన్ని బ్లౌజులు కంప్యూటర్ వర్క్కి ఇస్తాను. మరి ఇప్పుడైతే ఈ బ్లౌజ్కి నేనే వర్క్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. దానికి కావాల్సింది వైట్ పెరల్స్, కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి, కట్ బీడ్స్. ఈ బ్లౌజ్కి కావాల్సిన మరొక బీడ్స్, బీడింగ్ వైర్తో చుట్టినటువంటి స్మాల్ పెరల్స్. ఇవి నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. ఆ ఆర్డర్ డీటెయిల్స్ అన్నీ కూడా నా ఛానల్లో నేను పోస్ట్ చేశాను. ఒకసారి చూడని వాళ్ళు చూడండి. మరి నేనైతే ఈ బ్లౌజ్ని 2 డేస్లోనే కంప్లీట్ చేసేసాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా కూడా ఎంతో ఈజీగా ఉంటుంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటే బ్లౌజు ఎంత ఈజీగా కుట్టుకోవచ్చో ఆ ఈజీ టెక్నిక్స్ అన్నీ అంతా మీకు అర్థమవుతాయి. మనం ఇంట్లోనే ఇలా సొంతంగా స్టిచ్ చేసుకుంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది కదా. నాకైతే నేను ఓన్గా స్టిచ్ చేసుకుని డిజైన్ చేసుకున్న బ్లౌజ్ని వేసుకుంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. మీకు కూడా అనిపిస్తుందా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా బ్లౌజులకి సంబంధించిన మెటీరియల్ని ఒకసారి కొనుక్కున్నాము అంటే చాలా చాలా వాటికి వస్తాయి. నాకు నచ్చిన బీడ్స్ అన్నీ కూడా మీషోలో, అమెజాన్లో, బయట లోకల్ షాప్స్లో ఎప్పుడైనా వెళ్తూ ఉన్నప్పుడు నచ్చితే తెచ్చేసుకుంటూ ఉంటాను. తర్వాత నేను ఏదైనా బ్లౌజ్ డిజైన్ అనుకున్నప్పుడు దానికి మ్యాచ్ చేసుకుంటూ ఉంటాను. ప్రత్యేకంగా ఒక బ్లౌజ్ కోసం మెటీరియల్ అని ఎప్పుడూ అయితే కొనుక్కోలేదు. నేనైతే ఎప్పుడు ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటాను కదా. అందుకని నాకు నచ్చితే మెటీరియల్ ఏదైనా బీడ్స్ కానీ, కట్ బీడ్స్ కానీ, కుందన్స్ కానీ నాకు నచ్చినట్లయితే నేను వెంటనే ఆర్డర్ పెట్టి తీసుకుంటూ ఉంటాను. నేను కుట్టబోయే బ్లౌజులకి, శారీ టాజిల్స్కి వాటిని మ్యాచ్ చేసుకుంటూ ఉంటాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే నేను ఎంత ఈజీగా కుట్టానో మీరు కూడా అంతే ఈజీగా కుట్టుకోగలుగుతారు. బ్లౌజ్కి టాజిల్స్ వేసేటప్పుడు ఎప్పుడూ కూడా నీడిల్ని బ్లౌజ్ కింద నుంచి పైకి తీసుకుని వస్తే ఆ థ్రెడ్ కనిపించకుండా ఉంటుంది. అది నేను ఎలా వేసానో చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇలా నేర్చుకుంటూ ఉంటే మనమే ఇంట్లో టాజిల్స్ని ఎంతో ఈజీగా వేసుకోగలం. మనకి కూడా కొన్ని కొన్ని కొత్త కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయి. అలా మీరు కూడా ఏమైనా చేస్తూ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు చేసుకునే బ్లౌజ్ వర్క్స్కి సంబంధించి మీకు ఏమన్నా టిప్స్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తూ ఉంటాను. నేను చాలానే బ్లౌజుల్ని డిజైన్ చేసుకున్నాను. అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను, మీకు నేర్పుతూ ఉంటాను. శారీలో వచ్చే విత్ బ్లౌజులు మనం కొన్ని కొన్ని వదిలేస్తూ ఉంటాము. కొన్ని కొన్ని బ్లౌజులనైతే అవి స్టిచ్చింగ్ చేయించుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా ఈ బ్లౌజులు. అందుకని కొన్ని కొన్ని బ్లౌజులు మనం స్కిప్ చేసేస్తూ ఉంటాము. కానీ కొన్ని అయితే మనసుకి అవి స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఓల్డ్ లుక్ వస్తుందేమో అని కొంచెం ఆలోచిస్తూ ఉంటాము. దాన్ని స్కిప్ చేసేస్తూ ఉంటాము. అటువంటి వాళ్ళ కోసమే ఇప్పుడు నేను చేసి చూపిస్తున్న ఈ బ్లౌజ్ వర్క్స్. ఇవి వీటి డిజైన్స్ మనం సారీ విత్ బ్లౌజులు అంటే జరీ వచ్చిన బ్లౌజులకి కూడా మనం ఎంతో అందంగా చాలా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే ప్రతి చీరని, ప్రతి బ్లౌజ్ని ఏదో ఒకటి ఇలా డిజైన్ చేసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి ఆ శారీకి ఆ బ్లౌజు కలర్ కాంబినేషన్స్ వాటికి తగినట్లుగా కూడా నేను థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా చేస్తూ ఉంటాను. కొన్ని చీరలు మ్యాచింగ్ కలర్స్ వేస్తే అందంగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటాయి.
మరికొన్ని చీరలేమో కాంట్రాస్ట్ వేసుకుంటే బాగుంటాయేమో అని అనిపిస్తూ ఉంటుంది. కొన్నైతే కలర్ కాంబినేషన్స్ వేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. అందుకని ఏ చీరకి ఎలా బాగుంటుందో ఆ రకంగా థ్రెడ్ బ్యాంగిల్స్ని చేస్తూ ఉంటాను. ఇప్పుడు మనకి ఆర్నమెంట్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని కలర్స్‌లోనూ వచ్చేస్తున్నాయి. మన శారీకి ఉన్న డిజైన్‌తో కూడా ఆర్నమెంట్స్ వచ్చేస్తూ ఉన్నాయి. అలా వాటిని కూడా చూస్తూ మ్యాచింగ్ చేసుకుంటూ ఉంటాను. మనం ఆన్‌లైన్‌లోనూ మనకు అన్నీ దొరుకుతున్నాయి. లోకల్‌గా ఉండే షాప్స్‌లో కూడా అన్నీ దొరుకుతూనే ఉన్నాయి. మన శారీకి డిజైన్‌కి యాజ్ ఇట్ ఈజ్ ఉండేటట్టుగా కూడా కొన్ని అనిపిస్తూ ఉన్నాయి. భలే ఆశ్చర్యంగా, తమాషాగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి నాకు. అన్నీ కూడా అంత బాగా దొరుకుతున్నాయి. మనం కూడా అన్నీ చక్కగా అలా డిజైన్ చేసుకోవచ్చు. ఒక్కసారి మనం అలా పెయిరప్ చేసుకున్నాము అంటే ఎప్పుడు ఎన్ని సార్లు వేసుకున్నా అది మనకి బోర్‌గా అనిపించదు. కొంచెం ట్రెడిషనల్‌గాను ఉంటుంది. కొంచెం ఫ్యాన్సీగాను ఉంటుంది. నలుగురిలోనూ కూడా మనం కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తాం. ఎందుకంటే మన ట్రెండీ మ్యాచింగు అలా ఉంటుంది కాబట్టి కొంచెం మనం వేసుకునేవి యాక్సెసరీస్ అన్నీ కూడా డిఫరెంట్‌గా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటాయి కదా! ఎందుకంటే మనం ప్రతి చీరని, ప్రతి బ్లౌజ్‌ని తక్కువ ఖర్చుతో కొంచెం సమయాన్ని కేటాయిస్తే అన్నీ కూడా ప్రత్యేకంగా డిజైన్ చేసుకోవచ్చు. మీరు నా ఛానల్‌ని చూస్తూ ఉండండి. ఫాలో అవుతూ ఉండండి. నేను ఇలాంటివెన్నో కొత్త కొత్త ఐడియాసు నాకు తోచినవి, నాకు వచ్చినవి అన్నీ కూడా నేను నా ఛానల్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాను. నేను చేసే షాపింగు అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తూ ఉంటే మీకు డిజైన్ వర్క్ ఎలా చేశాను అన్నది అన్నీ అంతా కూడా క్లియర్‌గా తెలుస్తాయి. బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారా ఎంత బావుందో! చాలా చాలా బావుంది కదా! ఇది కట్టుకుంటే ఈ స్లీవ్స్ ఎంతో అందంగా అనిపిస్తాయి కదా! చాలా ట్రెండీగా ఉన్నాయి. చాలా ఫ్యాన్సీగా అనిపిస్తున్నాయి. ఎంతో కొత్తగా కూడా ఉంది కదా! ఒక్కసారి చూడండి ఈ బ్లౌజ్‌ని వేసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. చాలా బావుంది కదా! ఇలా మనకిది పార్టీ వేర్‌గా కూడా ఉంటుంది కదా! ఇలా అది కూడా మన బడ్జెట్‌లో మనం కొంచెం సమయం కేటాయిస్తే ఇలా పార్టీ వేర్ బ్లౌజుల్ని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. నచ్చిందా ఫ్రెండ్స్? నాకు మీ కామెంట్స్, మీ లైక్సే నన్ను మరింత ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి.